మేఘాలు చూస్తున్నారా? నల్ల మబ్బులు, తెల్ల మబ్బుల దగ్గర చూడండి, బాగా గమనించండి. అక్కడ పిట్టెలు కూడా వెళ్తున్నాయి చూడండి. మేఘాలు మనకు ఎలాగ వెళ్తున్నాయో కనిపిస్తుంది స్పష్టంగా. ఆ కొండపైన చూస్తే మీకు ఇంకా బాగా క్లారిటీగా కనిపించేస్తుంది. అస్సలు వాతావరణం చాలా అంటే ఏసై కాలంలో వచ్చింది కదా ఇలాగా, అందుకనేసి చాలా ఆనందంగా ఉంటుంది. మబ్బులతో ఇలాగ వస్తే మంచి ఎండలలో ఇంత మబ్బు వచ్చింది అనుకోండి, అదొక హ్యాపీ అనమాట. నాకైతే ఫస్ట్ సారి ఈ సమ్మర్లో ఫస్ట్ డే ఈరోజు అయితే ఇంకా ఇలా రావడము. అందుకనేసి మీతో షేర్ చేసుకుందాం అనేసి నేను డాబా పైకి అయితే వెళ్ళాను. ఇటుపక్క నుండి అంటే అటుపక్క అయితే మరీ ఎక్కువగా మబ్బు ఉంది చూడండి. కొండ మొత్తానికి అస్సలు కనిపించడమే లేదు. ఆకాశము, మేఘాలు, కొండ మొత్తానికి ఏకమై ఉన్నాయి. చూస్తున్నారు అటుపక్క మొత్తానికి క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇంత చక్కగా అసలు మబ్బులు, మేఘాలు, కొండ చాలా చక్కగా వాతావరణం ఉంది. సూపర్ డూపర్గా ఉంది. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఏమండి, అస్సలు ఎండలు అంటారా? ఎండాకాలము చాలా ఎండలతో అస్సలు ఉండలేకపోయాము. ఏసీలు, ఫ్యాన్లు గర తిరుగుతూనే ఉన్నాయి. ఈ రోజైతే మా నగరానికి ఏమైందో ఏటో నాకు తెలియడం లేదు. వాతావరణం అంటారా చాలా చల్లగా ఉంది. ఎంత చల్లగా ఉందంటే మా వాళ్ళు అయితే కనుక అస్సలు వెచ్చదనం చూసుకొని పడుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ. ఇక్కడ చూస్తే మా యూకి, ఇక్కడ చూస్తే ఇలా కాజల్ వచ్చేసి అక్కడ వాష్ ఏరియాలో వాషింగ్ మిషన్ మీద పడుకుంది. అది వాతావరణం ఎలా ఉందో చూద్దాం. అయితే ఇంకా చూద్దాం. అదే చూడండి, ఇప్పుడు ఇక్కడ నుండి నేను ఇంట్లో నుండి మీకు బయటకు తీసుకెళ్ళిపోతున్నాను. చూస్తున్నారు కదా, మొత్తానికి ఎన్ని మబ్బులు చూస్తున్నారు కదా, ఎంత చల్లగా వాతావరణం ఉందో. వైజాగ్ సిటీ మొత్తానికి అలా చూడండి మీరు. అసలు మేమైతే ఎండలకు చాలా అంటే చాలా పెద్ద అపార్ట్మెంట్ వైపు చూడండి, మబ్బులు, కొండకి మబ్బులు అస్సలు టచ్ అయినట్టుగా మీకు చూపిద్దామనేసి నేను ప్రత్యేకంగా వచ్చాను. ఎన్ని ఎండలు అంటే మాకు అస్సలు ఉండలేకపోయే వాళ్ళం మేము. చాలా చల్ల వాతావరణం. ఆ డాబా పైన చూడండి ఆకలి ఎన్ని ఉన్నాయో. అంటే ఈ వాతావరణానికి అవి కూడా బాగా స్వచ్ఛగా ఉన్నాయన్నమాట. వాటి కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎన్ని కాకులు వచ్చి కూర్చున్నాయి చూడండి. ఆ తాగు మాకు కైలాసగిరి కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. ఎంత చల్లగా ఉందంటే వాతావరణం ఈరోజు చాలా చాలా చల్లగా ఉంది వాతావరణము. వర్షం అయితే రావచ్చు. మాకు ఉదయం కూడా వర్షం కొద్దిగా పడింది లైట్గా. ఇప్పుడైతే మబ్బులు అయితే కనుక మాకు మెసేజ్ కూడా వచ్చింది, ఉరుములతో వర్షం పడుతుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. పిడుములు అంటే ఏమంటారు, ఉరుముతాయి కదా, అప్పుడు పిడుగులు పడే అవకాశం ఉంది, చాలా జాగ్రత్తగా ఉండండి అనేసి సెల్లుల్లో మెసేజ్లు కూడా వచ్చింది మాకు. మా అమ్మాయి సెల్కి వచ్చింది. ఇక్కడ చూస్తే ఇంకా చూద్దామనేసి నేను ఇంట్లో నుండి చూస్తే మాకు అంత మబ్బులు కనపడలేదు. చాలా అంటే చాలా మబ్బులు. ఇది ఆర్టీసీ డిపో అంటారండి. మాకైతే ఫస్ట్ టైం చాలా దగ్గర ఇది ఆర్టీసీ డిపో కూడా చూడండి. వాతావరణం చాలా చక్కగా చల్లగా ఎంత ఇదిగా ఉందో. మొత్తానికి ఇది ఆర్టీసీ డిపో అంటారు. ఈ పక్కలంతా చూడండి చుట్టూగా చాలా చాలా మంచి చల్లగా ఉంది గాలి. వాళ్ళైతే అటు పక్కన చెట్టు మొక్కలు కూడా వేసుకున్నారు. ఇక్కడ మా అక్క మామిడి మొక్క వేసింది. ఇక్కడ వచ్చేసి మేము ఈ మొక్కలు వేసామన్నమాట. ఈరోజు వాతావరణం అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. వాటర్ కూడా ఎంతో చూసుకుంటున్నాను. వాటర్ అయితే ఇంకా బాగా నిండిపోయింది. మా వాటర్ నిండిపోయింది. వర్షం గురించి నేనైతే చూస్తున్నాను. పడితే అవకాశం ఉంది. చాలా చక్కగా వర్షం పడినప్పుడు మనం రాలేము, పైకి మాట్లాడలేము, ఏం చెప్పలేము. ఇప్పుడు నేను కింద నుండి పైకి రావడానికి కూడా చాలా టైం పట్టింది. ఆయాసం కూడా వచ్చేస్తుంది నాకు మాట్లాడడానికి. అంటే 3 ఫ్లోర్లు ఎక్కి రావాలి పైకి. అంటే వర్షం పడితే మళ్ళీ నేను మాట్లాడలేను, రాలేను అన్నట్టుగా పరిగెత్తుకుంటూ వచ్చాను అనమాట. అంటే ఈ వాతావరణం అందుకే ఎండలు, ప్రతి ఒక్కళ్ళకి ఎండలు. మాకైతే అలాగలేదు. ఈరోజు వాతావరణం చాలా చక్కగా ఉంది, చాలా చల్లగా ఉంది. పక్క చూడండి, కావాలంటే మబ్బులు చూడండి. ఫస్ట్ ఇంత మబ్బులు ఉన్నాయి, పొగలాగా మేఘాలు చాలా చక్కగా సూపర్గా ఉంది క్లైమేట్ అయితే.
నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్